క్రైస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నువ్వు ఆయన నమ్మకము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, చాలాసార్లు మన జీవితంలో కొన్ని కార్యాలు మనం తలపెట్టినప్పటికీ కూడా అవి జరగకపోవటం చూసి మనం కృంగిపోతాం, ఆధైర్యపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భక్తుడైతే తను తలపెట్టిన ప్రతి పని విషయంలో దేవుని నమ్ముకున్నాడంటే, ఇది నా దేవుని చేత నేను చేయగలను, ఇది నా దేవుని చేత నేను సాధించగలను, ఇది నా దేవుని చేత ఈ కార్యం నేను నా జీవితంలో పొందుకోగలను. అవును, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నువ్వే కార్యం తలపెట్టినా, ఏ పని తలపెట్టినా, ఏ విషయంలో కూడా నువ్వు ముందుకు వెళ్ళాలని తలంచిన దేవుని నమ్ము. దేవుడిని చేత నీకు అసాధ్యమేమో, మనం బలహీనులమేమో కానీ మన దేవుడు బలవంతుడండి. బలహీనులను బలపరచేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేవాడు మన దేవుడండి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తునీకరించడు. నువ్వే పని అయితే తలపెడుతున్నావో, ఏ కార్యక్రమం అయితే నీ జీవితంలో నువ్వు జరిగించాలని ఆశిస్తున్నావో దేవుని నమ్ము. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి దేవుని నమ్మి దేవుడి చేత బలమైన కార్యాలు పొందుకో, బరువైన కార్యాలు చేసి దేవుని మహిమపరచు. అటు రీతిగా నీకు దేవుడు సహాయం చేయనుగాక. అటు నమ్మకత్వంలో దేవుడు నిన్ను స్థిరపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా, అన్ని విషయాల్లో తండ్రి నీ మీద ఆధారపడి నిన్ను నమ్మి నువ్విచ్చే ఆశ్చర్యమైన కార్యాలు పొందుకొని నేను మహింపరచు కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.